అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవేల నిర్వహించిన ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొని ప్రసంగించారు. భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ 49,000 కోట్లు అవుతాయని సీఎం బ్యాంకర్లకు చెప్పారని, అయితే మంత్రివర్గంలో మాత్రం దీనికి 31,000 కోట్లు అని పేర్కొంటూ తీర్మానం చేశారని తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రుణమాఫీకి 26,000 కోట్లు కేటాయించారన్నారు. 100% రైతుల రుణాలు మాఫీ చేసినట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. ఆయన సొంతూరు కొండరెడ్డిపల్లెలో 100% జరిగినట్లు నిర్వహించాలని సవాల్ విసిరితే సమాధానం లేదన్నారు కేటీఆర్. 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన ఇతర వాగ్దానాలు అమలుపై సమాధానం చెప్పే సత్తా లేదన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నిస్తే ఆమెను అవమానించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో లేని సాంకేతిక సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఓటేసింది కాంగ్రెస్ నాయకులకు, బ్యాంక్, వ్యవసాయ అధికారులకు కాదు. రుణమాఫీ విషయంలో ఊరుకుంటే రైతు భరోసా అప్పుడు కూడా మోసం చేస్తారు. రైతులు కాంగ్రెస్ నేతలు వెంటబడి నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇది తొలి అడుగు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టమని కాంగ్రెస్ సర్కార్ను కేటీఆర్ హెచ్చరించారు. కాగా రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగడుతూ అన్ని మండలాలు, కేంద్రాలు, నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలంటూ బుధవారం కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తా రోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలాల్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి పరకాల మాజీ ఎమ్మెల్యే పాలతో అభిషేకం చేశారు. అనంతరం రైతులతో కలిసి ధర్నాల్లో పాల్గొని కాంగ్రెస్ పై, ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.